అమ్మ సంధ్య, నీ మనసులో ఏమున్నా ఆ బాధేంటో వింధ్యతో చెప్పుకోమ్మా. నీ భారం దిగడమే మాకు కావాలి. శ్రీకరం, రండి వెళ్దాం. అత్తయ్య, మీరుండండి అత్తయ్య, వెళ్ళొద్దు. అదేంటమ్మా, నీకిష్టమైన నీ స్నేహితురాలు నీకోసం వచ్చింది కదా, నువ్వేం కంగారు పడకు. భయపడకుండా నీ మనసులో ఏమున్నా తనతో చెప్పేసి అంతా తనే చూసుకుంటుంది. అత్తయ్య, మీరిక్కడే ఉండండి, నేనే తనతో పర్సనల్గా మాట్లాడతాను. వెళ్దాం పదా. పద సంధ్య. వెళ్ళమ్మా. పరాయి స్త్రీ వ్యామోహంలో పడి కట్టుకున్న భార్యని పూర్తిగా మర్చిపోయి తిరుగుతున్నది నువ్వు. మీ మనసులో సంధ్యని పెట్టుకుని నాతో కాపురం ఎలా చేశారు, నాతో బిడ్డని ఎలా కన్నారు? జై రాజేష్, ఏం చెప్పావురా నా కోడలికి? అసలు ఏం చెప్పి ఒప్పించావు? టక్కన మారిపోయి ఆనందంగా నా దగ్గరకొచ్చింది. అవునరా, వచ్చి మీ అమ్మకాళ్ళు పట్టుకుని క్షమాపణ కూడా అడిగింది. అంతా ఏదో మాయలా జరిగిందిరా. మాయే నాన్న. కొన్నిసార్లు మనం ఏం చూస్తున్నామో ఏం చేస్తున్నామో అంతా మాయగానే ఉంటుంది. అదేంటి బావా, సిస్టర్ చేంజ్ అయిందని మేమంతా హ్యాపీగా ఉంటే నువ్వేంటి అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం లేదు అమ్మా, నువ్వు ఆనందంగా ఉన్నావు కదా? నా కోడలి ముఖంలో నవ్వు చూశాను, అంతకంటే సంతోషం ఏముంటుందిరా నాకు. చాలా హ్యాపీగా ఉన్నాను. అది చాలమ్మా నాకు. లోపల ఏం జరిగిందో చెప్పకుండా మీరు బాగున్నారా నేను బాగుంటానా అని ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడేంటి? అందరూ హ్యాపీయే బావా. నువ్వురా, భోజనం వడ్డిస్తాను. నువ్వు వడ్డించడం ఏంటి కొత్తగా? అమ్మ వింధ్య ఉన్నారుగా. అయినా వింధ్యేది? ఓ, నీకు ఈ విషయం తెలియదు కదా బావా. ఇంకెక్కడుంది వింధ్య? శ్రీకర్తో కలిసి సంధ్య ఇంటికి వెళ్ళింది. వాట్? సంధ్య గారింటికి వెళ్ళిందా? అదేంట్రా, ఏదో ప్రళయం రాబోతున్నట్టు షాక్ అయ్యో. వింధ్య తన స్నేహితురాల దగ్గరికే కదా వెళ్ళింది. అది కాదమ్మా, శ్రీకర్ ఎప్పుడొచ్చాడు? ఎందుకొచ్చాడు? వింధ్య ఇల్లు ఎంతసేపు అయింది? ఏంటి బావా కంగారు? వింధ్య సిస్టర్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళకూడదా? సంధ్య ఏదో బాధలో ఉందని శ్రీకర్ వచ్చి చెప్తే సిస్టర్ అక్కడికి వెళ్ళింది. ఏ, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ అయిందా? నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఏంట్రా రాజేష్, అలా ఏమైనా జరిగిందా? అదేం లేదమ్మా, తను అసలే డిస్టర్బెన్స్గా ఉంది కదా, ఈ టైంలో ఎందుకు వెళ్ళిందా అని. పైగా నాకు మాట కూడా చెప్పలేదు కదా. స్నేహితురాలు ప్రాబ్లంలో ఉందని వెళ్ళిందిలేరా, మేమే వెళ్ళమన్నాం. నిజంగా? శ్రీకర్ వచ్చి పిలిస్తే వింధ్య వెళ్ళిందా? ఆ విషయం సంధ్యకి తెలుసా? అదేంటి రాజేష్ కొత్తగా మాట్లాడుతున్నావు? సంధ్యకి మంచి ఫ్రెండ్ కదా వింధ్య. సంధ్యకి బాధ కలిగితే వింధ్య వెళ్ళాలి కదా. అసలు నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు? ఏం జరిగిందో నిజం చెప్పు బావా. ఏమీ జరగకపోతే నువ్విలా ఉంటావా ఏంటి? ఏయ్, నువ్వు ఆపుతావా? అదేం లేదమ్మా, వింధ్య అసలే మూడీగా ఉంది కదా, అదే ఆలోచిస్తున్నాను. దట్స్ ఆల్. సంధ్య దగ్గరకు వెళ్ళింది కదా, వింధ్య కూడా ఆనందపడుతుందిలే. ఒకరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకుంటారు. సరే కాని నువ్వురా, భోంచెద్దు కాని. నాకు ఆకలిగా లేదమ్మా, తర్వాత తింటానులే. వింధ్య అక్కడికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో జరగబోతోంది. సంధ్య అసలే భరించలేని బాధలో ఉండుంటుంది. ఇప్పుడు వింధ్య ఏం చేస్తుందో ఏంటో. అందరూ హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతున్నారు. ఆడండి ఆడండి. అసలు గేమ్ స్టార్ట్ చేసిందే నేను కదా. అక్కడ సంధ్య వింధ్యల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందేమో.
భయం వేస్తుంది. ఒకప్పుడు నువ్వు వస్తున్నావు అంటేనే నాకు చాలా ఆనందంగా ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు వస్తేనే నాకు భయంగా ఉంది. నీ కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతున్నాను. నీ ఎదురుగా నిల్చోవాలంటేనే నాకు అదోలా ఉంది. నా స్నేహితురాలే నాకు బలము ధైర్యము అనుకున్నాను, కానీ ఇలా నీకే భయపడాల్సి వస్తుందని, నీ ముందు తల వంచుకొని నిల్చునే పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అబద్ధం. నీ ప్రతి మాట అబద్ధం. తప్పు చేసినప్పుడు మాత్రమే తలదించుకుంటారు. తప్పు చేసినప్పుడు మాత్రమే గిల్టీగా ఫీల్ అవుతారు. అయినా నువ్వంత చేసినా కూడా నేను మీ అత్తగారు చుట్టుపక్కల వాళ్ళందరి ముందు అవమానపరచకుండా ఇంటి లోపల ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? నీకు విలువలు లేకపోయినా నాకు విలువలున్నాయి కాబట్టి. అయినా నేను నీకు ఏం అన్యాయం చేశాను, ఏం పాపం చేశాను? నేను నిన్ను నమ్ముకుని ఈ ఊరొచ్చి నిన్ను స్నేహితురాలిగా ఎంత గుడ్డిగా నమ్మాను. భోజనం చేయడం మానేసి మా అమ్మ నాన్నల్ని పట్టుబట్టి సంధ్య పెళ్లి చేసుకుని ఊరిలోనే నాకు పెళ్లి అవ్వాలని నీకోసమే చేసుకున్నాను కదా. కానీ నువ్వేం చేసావు? నిజంగా నేనేం చెయ్యలేదే. నువ్వు ఊహించుకునేవి, నువ్వు నమ్మేవన్నీ అబద్ధాలే. నన్ను నమ్మవే, నీకు దండం పెడతాను. వింధ్య, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడవే. ఇప్పుడు కూడా నువ్వే మాట అంటావు అని నాకు చాలా భయంగా ఉంది. కానీ నువ్వెన్ని నిందలు వేసినా అవన్నీ నిజాలు కావు అని ఏదో ఒకరోజు నువ్వే తెలుసుకుంటావు. నువ్వు ఎంత బాధ పెట్టినా పడతాను, నువ్వు ఎంత ఏడిపించినా ఏడుస్తాను. ఎందుకంటే నేను నీ సంధ్యని, నీ స్నేహితురాల్ని కాదు. నువ్వు నా స్నేహితురాలివి ఎప్పటికీ కావు. ఇంత జరిగిన తర్వాత కూడా నీ భర్తను అక్కడికి పంపించావంటే అసలు నిన్నేమనుకోవాలి? నీ భర్త వచ్చి పిలవగానే నేను వచ్చింది నిన్ను హక్ చేసుకోవడానికి కాదు, 2 విషయాలు తేల్చుకోవడానికి వచ్చాను. 1, మరొకసారి నీ భర్తనిలా రాయబారానికి పంపించొద్దు. 2, నా భర్తతో శాశ్వతంగా నువ్వు బంధం తెంచుకోవాలి. నా మాట వినవే ప్లీజ్, నీకు దండం పెడతాను. అసలు నిజంగా మా ఇద్దరి మధ్య ఏ సంబంధము లేదు. నాకు గాని రాజేష్ గారికి గాని ఎప్పుడూ అలాంటి ఆలోచనే లేదు. నా గురించి నీకు తెలిసి కూడా ఇలా అంటున్నావంటే నువ్వు పొరపడుతున్నట్టే. ఇంక చాలు. నీ దొంగ ఏడుపులు వినడానికి నేను ఇక్కడికి రాలేదు. ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఇదే చెప్తావని నాకు తెలుసు. ఏంటి ఇది? నీకు నా భర్తకి మధ్య ఉన్న సంబంధం శాశ్వతంగా తెంచుకోవాలి. అది నువ్వు మాటలతో చెప్పినా నీ మాటపై నాకు నమ్మకం లేదు. ఎంత చెడ్డవాళ్ళైనా దైవానికి భయపడతారు. నీకు భక్తి ఎక్కువని నాకు తెలుసు. అందుకే
ఇది అమ్మవారికి సంబంధించిన పసుపు కుంకుమలు. అంటే సాక్షాత్తు అమ్మవారే. ఈ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంకెప్పుడు ఆయనతో మాట్లాడనని చెప్పు. నీ నీడ కూడా నా భర్తపై పడదని చెప్పు. మా ఆయన కళ్ళల్లో కూడా రానని, మా భార్య భర్తల్ని విడతేనని చెప్పు. పవిత్రమైన మా బంధాన్ని తెంచనని చెప్పు. నీకు ఇంత అనుమానభూతం పట్టిన తర్వాత ఈ పసుపు కుంకుమ మీద ఒట్టేసి నా మెళ్ళలో ఉన్న ఈ తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి రాను. మీ ప్రస్తావన కూడా తీసుకురాను. చూడు, నువ్వు ఒట్టేశావు, ప్రామిస్ చేశావు. అప్పటికీ కూడా నా భర్తని సీక్రెట్గా కలవడం, ఫోన్లు చేయడం, ఇలాంటి ప్రయత్నాలేవి చేయకూడదు. నేనే తప్పు చెయ్యకపోయినా నువ్వు అడిగావని నీకు మాటిచ్చాను. ఇప్పటికైనా నన్ను నమ్మవే. చూడు, మాట నిలబెట్టుకుంటే అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. ఇదే మాట నా భర్త దగ్గర కూడా తీసుకున్నాను. నా భర్తని నేను కంట్రోల్ చేసుకుంటాను. కానీ ఆయన్ని నీ వైపుకు తిప్పుకునేలాగా నువ్వు ఏవైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాలో మరొక వింధ్యని చూస్తావు. మాట తప్పితే ఇక ఈ జన్మలో నిన్ను క్షమించను. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా దహించే దీపమా. ఏంటి బావా, ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నావు? ఏదో స్టాచ్యూలాగా ఉన్నావేంటి? వింధ్య సంధ్య దగ్గరికి కదా వెళ్ళింది, వచ్చేస్తుందిలే. రాజేష్, ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నావు? అదిగో సిస్టర్ వచ్చేసింది. వింధ్య, నువ్వు సంజయ్తో మాట్లాడావా?
పాపం శ్రీకర్ వెతుకుంటూ వచ్చాడంటే ఏం జరిగింది అసలు? అక్కడికి వెళ్ళి నువ్వు సంజయ్తో ఏం మాట్లాడావు? తనని మాటలతో ఏదైనా అన్నావా? ఏమైనా బాధ పెట్టావా? ఏంటండి అసలు ఏం జరిగిందని మీరు అలా మాట్లాడుతున్నారు? ఏంటి రాజేష్, సంధ్యని వింధ్య ఎందుకు మాటలతో బాధ పెడుతుంది? ఏంటి అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? అయ్యో ఏంటత్తయ్య, ఏం జరుగుతుంది? నాకదెవరు? నా ప్రాణం. నా స్నేహితురాలు, నా ఫ్రెండ్ని నేను ఏడిపిస్తానా? పాపం ఏం జరిగిందో ఏంటో అని శ్రీకర్ అంత టెన్షన్గా వచ్చారని నేను అక్కడికి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికి సంధ్య దాని బాధంతా తగ్గిపోయి తనప్పుడు బాగానే ఉంది. అది చూసి తనకంటే ఎక్కువగా నేనే ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పుడు సంధ్య ఆనందంగా ఉంటే వింధ్య ఆనందంగా ఉంటుంది. సో వింధ్య హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే సంధ్య బాగుండాలి. అంతే కదా లాజిక్? మరి నువ్వు మధ్యలో ఆనందంగా లేవేంటి బావా? ఉంటుంది మౌనిక, కానీ బయటకు కనబడినెవరు. లోతుగుండె మనిషి కదా మీ బావా. మొత్తానికి మీరిద్దరూ గొప్ప స్నేహితులమ్మా. మంచైనా చెడైనా ఏదున్నా మా వరకు రాకుండా మీలో మీరే చూసుకుని ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటున్నారు. సంతోషం. మీరిప్పుడే కాదు, ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అయ్యో అందులో ఏముంది? ఎలా రాసుంటే అలా జరుగుతుంది. అందులో కొత్తగా మీరు మా ఫ్రెండ్షిప్ గురించి ఆలోచించడం ఎందుకు అత్తయ్య? ఏ అత్తయ్య, ఇంతకుముందు మీరు మా టూర్కి ఏర్పాట్లు చేస్తే నేను మీపై అరిచి బాధ పెట్టాను కదా. ఇప్పుడు నాకు టూర్కి వెళ్ళాలనుంది. ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి కదా. ఇప్పుడు వాళ్ళు నాకు మాట కూడా ఇచ్చేశారు. ఇక ఏ ప్రాబ్లం లేదు. మాటిచ్చారా? మాటివ్వడం ఏంటమ్మా? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? అదే ఆయన మీకు చెప్పలేదా? ఆయనే మాటిచ్చారు. అమ్మా అది ఏం లేదత్తయ్య. ఇక మీదట మా మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని, మేము హ్యాపీగా ఉంటామని నాకు మాటిచ్చారత్తయ్య. అంతే కదండి? అంతే అమ్మా, అంతే. మీరిద్దరూ ఏ సమస్యలు లేకుండా బావుంటామంటే అంతకంటే ఆనందం మాకేముంటుందమ్మా? ఏమండి, వెంటనే ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేసేయండి. మౌనిక, నువ్వు హోటల్స్ చెక్ చేసి లాస్ట్ టైం బుక్ చేసినట్టుగానే మంచి హోటల్ చూసి బుక్ చేసేయ్. దాందే ఉందత్తయ్య, ఇప్పుడే మాట్లాడేస్తాను. సరే. ఏమండి, నేను టూర్కి వెళ్దా ఉంటే మీరు సంధ్యని వదిలేసి వెళ్ళాలని డిస్టర్బెన్స్లో ఉన్నారా, లేదా ఇంకా దేని గురించైనా ఆలోచిస్తున్నారా? వింధ్య, సంధ్య గారిని నువ్వేం బాధ పెట్టలేదు కదా? పాపం అనవసరంగా సూటిపోటి మాటలతో తనని ఏడిపించకు. మీరు కట్టుకున్న భార్య వింధ్య అయితే సంధ్య గురించి ఆలోచిస్తారేంటండి? తన గురించి ఆలోచించడానికి శ్రీకర్ ఉన్నారు. మీరు నా గురించి ఆలోచిస్తే మంచిది. ఏ మర్చిపోలేకపోతున్నారా? మీరు మాటిచ్చారు, మాట తప్పరు కదా. అవతల సంధ్య కూడా మాటిచ్చింది. అన్నట్టు ఫోన్లో సీక్రెట్లు చాటింగ్లు లేకుండా తనని లాక్ చేశాను. ఇంకా మీరు మీ మాటని నిలబెట్టుకోండి. సంధ్య మాట అది నిలబెట్టుకుంటుంది. ఎవరి కాపురం వాళ్ళు చేసుకుంటే సంతోషమే కదా.
మీరు ముందు మన కాపురం గురించి ఆలోచించండి. అమ్మ సంధ్య, వింధ్య ఎక్కడమ్మా? ఏమైంది సంధ్య? వింధ్య వెళ్ళిపోయిందా? తను వచ్చి వెళ్ళాక కూడా నువ్విలా ఏడుస్తున్నావేంటి? ఏంటో తినా, నువ్విలా బాధపడుతూ ఉంటే మేమెలా చూడగలం? నీ బాధకి కారణం ఎవరో తినా? ఏమ్మా, నీ కన్నిటికి కారణం వింధ్యేనా? వింధ్య నిన్ను బాధ పెట్టిందా? తన వల్లే నువ్విలా కుమిలిపోతున్నావా? అయ్యయ్యో, అసలు మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య? నా వింధ్య నన్ను బాధ పెట్టడం ఏంటి? అది కలలో కూడా జరగదు. ఇవి ఇవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. నా వింధ్య వచ్చి ఏంటి ఇది, నేనున్నాను కదా అని ధైర్యం చెప్పి మరీ వెళ్ళింది. నిజంగా ఆనంద బాష్పాలే అయితే తిరిగి వెళ్ళేటప్పుడు మాట కూడా మాతో చెప్పకుండా వెళ్ళిపోయిందంటమ్మా. ఆహా, అది అది తనకి రాజేష్ గారి దగ్గర నుండి అర్జెంటుగా రమ్మని ఫోన్ వచ్చింది అత్తయ్య. అందుకే నాతో మాట్లాడేసి మీకు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఈ విషయం మీకు కూడా చెప్పమంది. సంధ్య, నువ్వు నిజంగా మా దగ్గర ఏమీ దాచట్లేదు కదా? దాచడం ఏంటండి, ఏం లేదు. వింధ్య, నా కడుపులో బిడ్డ చావుకి కారణం సంధ్యే.